రుద్ర నమక చకములలో ప్రత్యేకించి చమకములోని పనసలను చదువుతూ ఉంటే సంఖ్యాపరమైన సూచకములు కనబడతాయి. ఈ 11వ అనువాకంలో ఒక రహస్యము దాగి ఉంది. ఇందులో వరుసగా సంస్కృతంలో అన్ని బేసి సంఖ్యలే వస్తాయి. ఈ అంకెలు ఒక క్రమ పద్ధతిలో వచ్చునవి కావు. ఇవి దేవ సంఖ్యలు. కానీ వాటి ముందు ఉండు సంఖ్యతో కూడి వర్గమూలములను ఆపాదించిన ఒక క్రమ పద్ధతిలో గల మనుష్య సంఖ్యలు, వరుస క్రమంలో వచ్చు సంఖ్యలు కలుగుతాయి. ఉదాహరణకు అందులో ఏకాచమే అనగా 1, త్రిసత్యమే అనగా 3, పంచచమే 5, సప్తచమే 7, నవచమే 9, ఏకాదశచమే 11. ఇలా 1, 3, 5, 7, 9, 11 బేసి సంఖ్యలే వస్తాయి. కానీ వాటి ముందు ఉండు సంఖ్యతో కూడి వర్గమూలములను ఆపాదించినచో ఇలా వస్తాయి. ఏకాచమై అనగా 1, త్రిసత్యమే అనగా 3 + 1 = 4కి వర్గమూలము 2, పంచచమే 5 + 4 = 9కి వర్గమూలము 3, సప్తచమే 7 + 9 = 16కి వర్గమూలము 4, నవచమే 9 + 16 = 25కి వర్గమూలము 5, ఏకాదశచమే 11 + 25 = 36కి వర్గమూలము 6, త్రయో దశచమే 13 + 36 = 49కి వర్గమూలము 7, పంచదశచమే 15 + 49 = 64కి వర్గమూలము 8, సప్త దశచమే 17 + 64 = 81కి వర్గమూలము 9, నవ దశచమే 19 + 91 = 100కి వర్గమూలము 10, ఏక విగుం సుతిచ్చమే 21 + 100 = 121కి వర్గమూలము 11, త్రయో విగుం శతిచ్చమే 23 + 121 = 144కి వర్గమూలము 12, పంచ విగుం శతిచ్చమే 25 + 144 = 169కి వర్గమూలము 13, సప్త విగుం శతిచ్చమే 27 + 169 = 196కి వర్గమూలము 14, నవ విగుం సతిచ్చమే 29 + 196 = 225కి వర్గమూలము 15, ఏక త్రిగుం శతిచ్చమే 31 + 225 = 256కి వర్గమూలము 16, త్రయో విగుం శతిచ్చమే 33 + 256 = 289కి వర్గమూలము 17, పంచ విగుం శతిచ్చమే 35 + 289 = 324కి వర్గమూలము 18, సప్త విగుం శతిచ్చమే 37 + 324 = 361కి వర్గమూలము 19, నవ విగుం శతిచ్చమే 39 + 361 = 400కి వర్గమూలము 20. రుద్ర చమకములో ఈ 11వ అనువాకము సృష్టి పరమాణు రహస్యము, కానాద మహర్షి సిద్ధాంతము. ఈ సమస్త సృష్టి అణు పరమాణు సూక్ష్మకణ స్వరూపమని, వాటిలో గల సంఖ్యాభేదము అనుసరించి వివిధ ధాతువులు ఏర్పడినవి అని శివతత్వము. ఈ సృష్టిలోని పరమాణు స్వరూపము ఎలక్ట్రాను, ప్రోటాన్, న్యూట్రాన్ల స్థితి కంటెను అతీతమగు స్థితి. శివహోం శివహోం శివహోం. ఓం శ్రీ చంద్రమౌళీశ్వరాయ నమః. నీలో నీకు నమ్మకము కలిగినప్పుడే నీవు దేవుడిని నమ్మగలవు. మీ BVS.